మానవజాతి తరించడానికి ఏదైనా మార్గం ఉందా అని చెప్పి ఒకానొకప్పుడు మానవజాతి తరపున పరమేశ్వరుని ప్రార్థన చేస్తే స్వయంగా పరమేశ్వరుడే కొన్ని మార్గాలను చెప్పారు. ఆ మార్గాలను మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవి ఈశ్వరుని చేరుకోవడానికి మార్గాలు. ఆ మార్గాలు ఏమిటి అంటే దర్శనాత్ బ్రదదసి, జననాత్ కమలాలయే, కాశ్యంతు మరణాత్ ముక్తి, స్మరణాత్ అరుణాచలే. ఈ 4 కూడా శైవక్షేత్రాలే. దర్శనాత్ బ్రదదసి అంటే చిదంబరంలో ఈశ్వరుణ్ణి ఎలా దర్శనం చేయాలో అలా దర్శనం చేస్తే ముక్తిని ప్రసాదిస్తాను అని చెప్పి స్వామి చెప్పారు. అంటే చిదంబర క్షేత్రంలో దర్శనానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు ఎలా ఉన్నాయో ఆ నియమానుసారంగా దర్శనం చేస్తే ముక్తిని పొందవచ్చు, తరించవచ్చు. అదొక మార్గం. రెండవది జననాత్ కమలాలయే. కమలాలయంలో పుడతావా? తిరువారూరులో కమలాలయంలో పుడితే నువ్వు ముక్తిని పొందుతావు, మోక్షానికి వెళ్తావు. కమలాలయంలో పుట్టాలంటే జీవుడు ఆయన చేతుల్లో ఉందండి? లేదు. ఆ సమయానికి వాళ్ళ అమ్మగారు అక్కడ ఉండాలి, అక్కడ జన్మనివ్వాలి. అలా జన్మిస్తే అక్కడ ముక్తిని పొంది మోక్షానికి వెళ్తాడు. అది రెండో మార్గం. జననాత్ కమలాలయే రెండో మార్గం. మూడో మార్గం కాశ్యంతు మరణాత్ ముక్తి. కాశీలో చచ్చిపోతావా? ముక్తిని ఇచ్చేస్తాను, మోక్షాన్ని పొందుతావు. అంటే కాశీ వెళ్ళి ఉండాలంటే అయ్యి బాబోయ్, కాశీలో ఉంటువేనండి, ఇక్కడ అన్నీ చూసుకోవాలి కదా, వ్యవహారాలను చక్కబెట్టుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, మనవల్ని చూసుకోవాలి, మనవల పుట్టినరోజులు ఎన్నో ఉన్నాయి, ఇవన్నీ వదిలేసి కాశీలలో ఉండిపోతున్నాడు బాబు అని కొంతమంది. కాశీ వెళ్ళి ఉండిపోదామని వెళ్ళి తిరిగి వచ్చి కాశీలో ఉండిపోదామని చెప్పి వెళ్ళి మళ్ళీ ఏం మనవడు పుట్టినరోజుగా వచ్చి ఇక్కడ శరీరం విడిచిపెట్టినట్టు కూడా ఉంటారు. అలా అంటే కాశీలో మరణం రాలేదు. అయ్య బాబు గొడవ అంతా పడలేమని బాబు, కాశీలో ఉండిపోతే మంచిదేనండి, కానీ ఉండగలనా? కాశీలో మరణం సంభవిస్తుందా? ఇప్పుడు మీకు మనవి చేశాను, కాశీ ఉండిపోదామని వెళ్ళి కాశీ వెళ్ళి మళ్ళీ ఏదో పని మీద ఏం మనవడు పుట్టినరోజుకు వచ్చి కాశీలో కాకుండా బయట శరీరం విడిచిపెట్టిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అని చెప్పి పెద్దలు చెప్తారు. మరి ఎలా అంటే నాలుగవది స్మరణాత్ అరుణాచలే. అరుణాచల శివుణ్ణి స్మరణ చేస్తావా, నీకు ముక్తిని ఇచ్చేస్తానని చెప్పారు స్వామి. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ. ఇలా చెప్తూ ఉంటే ముక్తిని పొందుతావు, మోక్షాన్ని పొందుతావు, మోక్షాన్ని పొంది నన్ను చేరుకుంటావు అని చెప్పి సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పాడు. 4 మార్గాలు. దర్శనాత్ బ్రదదసి, జననాత్ కమలాలయే, కాశ్యంతు మరణాత్ ముక్తి, స్మరణాత్ అరుణాచలే. చూడండి, ఈ 4 మార్గాల్లో మనకి
మీకు అర్థమైపోతుంది, తెలిసిపోతుంది కదా. బాగా కీలక మార్గం 4వది అరుణాచల శివుణ్ణి స్మరణ చేయడమే. ఆయన స్మరణ చేస్తూ ఉంటే మనకి ఈశ్వరుడు మోక్షాన్ని ప్రసాదించి ఆయన యొక్క పాదపంజరంలో మనల్ని కలిపేసుకుంటాడు. ఈ యొక్క విషయాన్ని సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పాడు. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, నిత్య శ్రీరస్తు, సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.